హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం రికార్డును తిరగరాస్తోంది. మరీ ముఖ్యంగా ఆ టీం స్పిన్నర్ ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్గా నిలిచారు. ఎందుకంటే ఒక స్పిన్నర్ ఒకే మ్యాచ్లో ఎన్ని డాట్స్ బాల్స్ వేయడం ఇదే ఫస్ట్ టైం. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ టీం అదరగొట్టేసింది. బౌలర్లు బ్యాటర్లు కలిసి వన్ సైడ్ చేసేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పెసర్ల దాటికి ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కుప్పకూలింది. ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఆర్సీబీ యంగ్ స్పిన్నర్ సుయాషిష్ శర్మ గురించి. ప్రత్యర్థి బ్యాటర్ల మైండ్ బ్లాక్ చేసేశారు. కేవలం 22 ఏళ్ల వయసులో ఐపీఎల్ చరిత్రలో ఏ స్పిన్నర్కు సాధ్యం కాని రీతిలో బౌలింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం కేవలం 75 పరుగులకే ఆలౌట్ కాగా ఈ చిన్న లక్ష్యాన్ని ఆర్సీబీ జస్ట్ 6.3 ఓవర్లలోనే సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ పెసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హెజల్ వుడ్ చెలరేగిపోగా యువ స్పిన్నర్ సుయీష్ శర్మ మాత్రం తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించారు. 4 ఓవర్ల స్పెల్లో 7 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆ యువ ఆటగాడు ఒక కీలక వికెట్ తీశాడు. ఇందులో 3 పరుగులు వైల్డ్ ద్వారా వచ్చినవే కావడం విశేషం. అంటే బ్యాటర్లు బ్యాట్తో కొట్టి తీసిన పరుగులు జస్ట్ 4 మాత్రమే. దీంతో అతని ఎకనామీ రేటు 1.75గా నమోదు కాగా ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత పొదుపుగా వేసిన స్పెల్గా నిలిచింది. ఇక ఈ మ్యాచ్లోనే సుయీష్ శర్మ ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశారు. తాను వేసిన మొత్తం 24 బంతుల్లో ఏకంగా 20 బంతులను డాట్ బాల్స్గా వేయడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో ఒక స్పిన్నర్ ఒకే మ్యాచ్లో ఇలా ఇన్ని డాట్ బాల్స్ వేయడం ఇదే మొదటిసారి. గతంలో అంటే 2019లో పేసర్ దీపక్ చాహర్ కేకేఆర్పై 20 డాట్ బాల్స్ వేసిన రికార్డు ఉండగా ఇప్పుడు సుయీష్ ఆ రికార్డును ఈక్వల్ చేశారు. అయితే స్పిన్నర్లు లిస్టులో మాత్రం సుయీష్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇక సుయీష్ శర్మ విషయానికి వస్తే 2023లో కోల్కతా నైట్ రైడర్స్ టీం తరపున ఐపీఎల్ జర్నీని స్టార్ట్ చేశారు. తన ఫస్ట్ మ్యాచ్లోనే ఆర్సీబీపై 3 వికెట్లు తీసి తనదైన మార్క్ వేశారు. 2 ఏళ్ల పాటు ఆ టీం తరపున ఆడిన ఆయన 2025లో ఆర్సీబీ టీంలోకి వచ్చారు. ప్రస్తుతం ఆ టీంలోనే మెయిన్ స్పిన్నర్గా ఎదిగిన సుయీష్ ఈ సీజన్లో 7.84 ఎకనామీతో రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 34 ఐపీఎల్ మ్యాచ్ల్లో 24 వికెట్లు తీసి సత్తా చాటారు. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 75 పరుగులకే ఆల్అవుట్ కావడం వెనుక సుయీష్ పాత్ర చాలా ఉంది. ఒకవైపు పెసర్లు వికెట్లు తీస్తుంటే మరోవైపు సుయీష్ పరుగులను కట్టడి చేసి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. కాగా ఈ విక్టరీతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.